మేడం గారు నమస్తే అండి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఎవరైతే గతంలో మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. మనం మంచి చేసి ఓడిపోయాం, చెడు చేసి ఓడిపోలేదు, తలెత్తుకు తిరుగుదామని అంటూ కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కూడా ఈరోజు వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు అసలు ఈ రోజా గారి పోస్ట్ మీద మీ అభిప్రాయం? జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. ఎందుకు జై తెలుగుదేశం అని అన్నానంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో కూర్చున్నారు. ఇకపోతే రోజా ఇంకా ఏమకి అబద్ధాలు చెప్పి, ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి వీళ్ళకి ఇచ్చేటువంటిది ఇదే కదా, మీరు వెళ్ళండి, మీడియా ముందు కూర్చోండి, అబద్ధాలు ప్రచారం చేయండి, అవాస్తవాలు మాట్లాడండి, అన్నిటికి మించి క్యారెక్టర్ అసోసియేషన్లు చేయండి, బాడీ షేమింగ్లు చేయండి, ఇదే కదా ఆవిడ చేసేది. అంతకు మించి 4-5 సంవత్సరాల్లో వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒరగబెట్టింది ఏమి లేదు కదా. అందుకే ప్రజలు మీరు ఇదే రాజకీయానికి పనికిరారు, రాష్ట్రానికి అసలే పనికిరారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టే పాదం మీది కాదు, మీరు అడుగు పెడితే అసెంబ్లీ అపవిత్రమైద్దని చెప్పి వాళ్ళని వాళ్ళ ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇకపోతే రోజా మంచి చేశాం కాబట్టి తలెత్తుతుంది, మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని మీ నాయకుడు మొక్త కంఠంతో చెప్తే, ఇతను చేసిన మంచి ఏ పార్టీదో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే, అయ్యా నువ్వు చాలించి ఇంట్లో కూర్చో, మాట్లాడితే నెలల మీద చేతులు పెట్టి అమ్మ చెల్లి అక్క అవ్వ అంటూ అన్నావు, మోసం చేసావు. ఇకపోతే లాస్ట్ మినిట్లో మంచి చేస్తున్నావేంటి? ఏంటి నువ్వు చేసిన మంచి? ఆడబిడ్డని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో తొక్కించడమా నువ్వు చేసిన మంచి? మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని రోడ్ల మీద బట్టలు ఓడదీసి కొట్టించడమా నువ్వు చేసిన మంచి? నువ్వు చేసిన పనికి ఆయన పిచ్చివాడిని చేశానని ఆయన చనిపోవడానికి కారణమైంది ఇది గత ప్రభుత్వ హత్య కాదని చెప్పి నేను అడుగుతున్నానండి. ఇకపోతే కిరణ్ని, రమ్యాని నడి రోడ్డు మీద, ఇండిపెండెన్స్ లో నడి రోడ్డు మీద ఇవే మీరు చేసిన మంచి? ఆడపిల్లలు పట్టపగల అర్ధరాత్రి రోడ్ల మీద తిరిగిన స్వాతంత్ర్యం ఆ రోజు గాంధీ తాత అన్నారు, కానీ ఆడబిడ్డ చిన్నపిల్ల దగ్గర ముదుసలి వరకు పట్టపగలే నడి రోడ్డు మీద తిరగలేనటువంటి దుస్థితికి తీసుకురావడమా మీరు చేసిన మంచి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే మిమ్మల్ని ఇళ్లల్లో కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు విడిచి మాట్లాడుకొని చిందులు గంతులు వేసినట్లు అది జబర్దస్త్ షోలో ఇక్కడ కూడా నువ్వు ఇంకా మాట్లాడదాం అనుకుంటే ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. గతంలో ఏం చేసావు? లొకేషన్కి చీరలు పంపించావు, సిగ్గు శరం ఉందని ఆ రోజు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. నీకు సిగ్గు శరం ఏమీ లేవని మాకు అర్థమైంది, కానీ పాపం మా లొకేషన్ ఆడబిడ్డ మీద చీర మీద ఉన్న గౌరవంతో నీకు పంపించారు. అది మా లొకేషన్ అంటే, అది మా లొకేషన్ సంస్కారం, బాబు గారు నేర్పించినటువంటి సంస్కారం అది. మా తెలుగు ఆడబిడ్డలు ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డను కూడా ఒక్క మాట కూడా అవమానించి మాట్లాడింది లేదు. అది మా తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ అంటే. అన్నిటికీ మించి రోజా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ ఇంట్లో పిల్లల కన్నా కనీసం అమ్మగానైనా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించుకో, అంతేగాని రోడ్డు మీదకి వస్తాను మళ్ళీ ఏదో మాట్లాడతానంటే చెప్పు తెగిందా కొడతారు, జాగ్రత్త. అంటే ముఖ్యంగా 17 లక్షల శాంపుల్స్ మేము తీసాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అవన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే వచ్చాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో కానీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో పెట్టిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ 17 లక్షల శాంపుల్స్ ఎవరు మాట్లాడారు అంటారు? అసలు ఈ శాంపుల్స్పై మీ అభిప్రాయం ఏంటండి? ఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినాయి అంటే ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చినాయా? అది ఇక్కడ క్లారిటీ కావాలి. ఎందుకంటే అనుకూలంగా ప్రభుత్వానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఈరోజు మాట్లాడే మాట అయితే టీడీపీ గవర్నమెంట్, సో అనుకూలంగానే వస్తాయి. కానీ గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడారనుకో, అది ఇంకా ప్రజల్లో ఏదో వీళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప, ప్రజలు ఓటు రూపంలో మీకు క్లియర్ కట్గా స్పష్టమైన తీర్పునిచ్చారు. ఇంత తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఈ కవరింగ్లు? ఇలాగ కవరింగ్ చేసి అభివృద్ధి అనేది చేతగాక చెయ్యలేక, ఆ చేసే సమర్థత నీకు లేక, అమరావతిని నిర్వీర్యం చేసి తొలి దెబ్బ నువ్వు కొట్టిన తొలి దెబ్బ అమరావతి మహిళకు తగిలింది, మలి దెబ్బ అమరావతి మహిళగా మేము కొట్టాము, నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాం. ఇంకా బుద్ధి తెచ్చుకొని కనీసం నీ బాధ్యత, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, మనిషిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అంతేగాని ఇంకా ఏదో ప్రజలను నమ్మించుదాం, నైవంచన చేద్దాము అంటే ప్రజలు చెప్పులు చీపులతో రెడీగా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ పాదయాత్ర చేస్తాను అనే విధంగా కూడా ఆయన వాళ్ళ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? ఎలా ఉంటుందండి? ప్రతిరోజు వీధికి ఒక చీపుర్లు తీసుకొని ఆడవాళ్ళు తరిమి కొడతారు. ఎందుకంటే మహిళా సాధికారత,
మహిళలకి న్యాయం చేస్తున్నాను అని చెప్పి మహిళల్ని నమ్మించి అదే మహిళలు కనీసం రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా అవమానించి తీవ్రమైనటువంటి అవమానాలు పాలు చేసి వాళ్ళని అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి అయిన ఈ రాక్షస ప్రభుత్వం నుండి మాకు విముక్తి కావాలని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు కాబట్టే ఈ రాక్షస పరిపాలన విముక్తి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు. ఏదో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్ళీ ఈ సైకో బయటకు వచ్చారు అనుకోండి, ఈసారి ప్రజలు అంత ఈజీగా వదిలిపెట్టరు. మళ్ళీ ఏదో మోసం చేద్దామని ప్రయత్నం చేస్తే ఈసారి ప్రజలే తరిమి కొడతారు. ఏంటి మేడం అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో సమీక్ష సమావేశాలు జరిపిన ప్లేస్ ఒకటి వైరల్ అవుతూ ఉంది. అది సచివాలయంలో అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనా అంటూ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు మేడం ఈ ఫర్నిచర్ కానీ దీని అంతటికి మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఇక్కడ గతంలో కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ ఇష్యూ ఒకటి చేసి ఆయన ఏమీ చేయడం చేతగాక ఆయన మీద అపనిందలు వేసి ఆయన మానసిక వ్యధకు గురి చేసి ఆయన ఆత్మహత్యకు కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన బుద్ధి ఏదైతే ఉందో ఆ రోజు చూపించినటువంటి బుద్ధి, వాళ్ళ బుద్ధులు అవే కాబట్టి అక్రమాలు, అవినీతి, దోచుకోవడాలు కాబట్టి ఆ ఫర్నిచర్ అనేది వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమైంది. అంతమించి పెద్ద మ్యాటర్ ఏం లేదు. దీనికి మేమైతే ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం నిలువు దోపిడీ చేశారు. మట్టి మైనింగ్ ఎక్కడ చూస్తే అక్కడ అది దొరికినంత దోచుకొని ఆఖరికి మందుకు కూడా ప్రజల్ని బానిసల్ని చేసి వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా యువతని డ్రగ్స్కి అడిక్ట్ చేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి మందు మీద దృష్టి పెట్టి ఆఖరికి గౌరవం ఎక్కడైనా సరే ఉపాధ్యాయ వృత్తి అంటే చేతులెత్తి నమస్కరిస్తారు, గురువును పూజించబడతాడు. అలాంటి గురువును కూడా తీసుకెళ్ళి ఆ మద్యం షాపుల ముందు నుంచి పెట్టినటువంటి దుర్మార్గపు క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఈ ఫర్నిచర్ దోచుకొని ఇళ్లలో పెట్టుకోవడం పెద్ద ఆశ్చర్యం ఏముంది. ఆఖరిగా ఈరోజు ఆయన అన్నట్టుగానే మెగా డిఎస్ఎం మీద తొలి సంతకం చేయడం కానీ, పెన్షన్ల పెంపు, ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కానీ ఏ విధంగా అనిపిస్తోంది? అసలు ప్రజాస్పందన ఎలా ఉంటుందంటే? ప్రజాస్వామ్యం గెలిచిందండి. మొన్న ఏదైతే ప్రజలు కోరుకున్నారో అలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చే దిశగా ఆయన అడుగుల్లో తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేశారు. ఎంతమంది అండి ఉద్యోగాలు లేక నిరుద్యోగం పడుండి మానసిక వ్యధ గురై కష్టపడి తల్లిదండ్రులు వీళ్ళని చదివిస్తే వీళ్ళకు ఉద్యోగాలు లేక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏంటి డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లారా అంటే మీరు కూలీలుగా మార్చారా? పోనీ ఆ వాలంటీర్లు కానీ మీరు కనీస వేతనాలు ఇచ్చారా? అది కూడా లేదు. వాళ్ళని వీళ్ళ పార్టీ పనుల నిమిత్తం ఆడుకున్నారు. అంటే టోటల్గా యువతని భ్రష్టు పట్టించారు. ఒక్క మాటలో చెప్పారు. వాళ్ళకి ఎంత ఊరటంటే ఈరోజు ప్రజాస్వామ్యం మేము గెలిచామన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందండి. వాలంటీర్లారా అంటే మీరు కూలీలుగా మార్చారా? పోనీ ఆ వాలంటీర్లు కానీ మీరు కనీస వేతనాలు ఇచ్చారా? అది కూడా లేదు. వాళ్ళని వీళ్ళ పార్టీ పనుల నిమిత్తం ఆడుకున్నారు. అంటే టోటల్గా యువతని భ్రష్టు పట్టించారు. ఒక్క మాటలో చెప్పారు. వాళ్ళకి ఎంత ఊరటంటే ఈరోజు ప్రజాస్వామ్యం మేము గెలిచామన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందండి.